హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే పెన్షన్కి సంబంధించి, పెన్షన్ పంపిణీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అవేమిటో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయబాకండి. వాలంటీర్స్ అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని చూడండి. అలాగే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో మీరందరూ కూడా వీడియోని ఖచ్చితంగా చూడండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియోలో ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోకి లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వాలంటీర్స్ సంబంధించి, స్కీమ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇంకా తొందరగా అప్డేట్స్ అనేది తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొదటగా పింఛన్ పంపిణీ సంబంధించి గతంలో వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ప్రతి ఒక్కరికైతే పెన్షన్ పంపిణీ అనేది అందించారు వాలంటీర్స్ ద్వారా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వలన కూటమి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పేరుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్గా మార్చడం అయితే జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకను తీసేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకగా పేరు అనేది మార్చి జూలై 1వ తేదీ నుండి పెన్షన్ అనేది ఇంటి వద్దకే అందించబోతున్నారు. అయితే మన ముఖ్యమంత్రి గారు ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇంటి వద్దకే అందిస్తామని చెప్పిన హామీ మేరకు జూలై 1వ తేదీ నుండి దాన్ని అమలు చేయబోతున్నారు. అలాగే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాలంటీర్లకు ఎలాంటి సంబంధం లేదు. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా సచివాలయ సిబ్బంది, ఎమర్జెన్సీ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మాత్రమే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయబోతున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడమే జరిగింది. సచివాలయ సిబ్బంది సరిపోకపోతే అంగన్వాడీలను, ఆశా వర్కర్లను, స్కూల్ అసిస్టెంట్ సిబ్బందిని కూడా వాడుకోవాలని చెప్పి అయితే ప్రభుత్వం ఆదేశించడమే జరిగింది. ఆర్డర్స్ ప్రకారం పెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీకి అయితే ట్యాగ్ చేయడమే జరిగింది. ప్రతి ఒక్క ఎంప్లాయీకి 50 పెన్షన్స్ వరకు ట్యాగ్ చేయడమే జరిగింది. ఈ 50 పెన్షన్స్ అన్నీ కూడా ఆ ఎంప్లాయీ పరిధిలోనే ఉంటాయి. ఆ ఎంప్లాయే మీకు ఆ పెన్షన్ అనేది అందిస్తారు. గతంలో మీకు వాలంటీర్ ఏ విధంగా అయితే పెన్షన్ పంపిణీ చేశారో అదే విధంగా ఇప్పుడు ఈ స్టాఫ్ అంతా కూడా పెన్షన్ పంపిణీ అనేది చేయబోతున్నారు.